Let us hit the small screen. Come. ఏమీ లేదు బ్రో. ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ అంటే ఎవరు లేరు, అందరూ ఓజీయే. అజ్ఞాతాస్ తర్వాత రీమేక్లతో ఆల్సిపోయిన మన బతుక్కి బూస్ట్ పడిచినట్టు సుజిత్ తన ఓజీ తీసుకొచ్చాడు. సో మనం ఫస్ట్ సుజిత్ తనకి థ్యాంక్స్ చెప్దాం. ఓకే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం డైరెక్ట్ సినిమా చూడబోతున్నాం మన పీకేది. సో సినిమా మీద హైప్ ఏ రేంజ్లో ఉందంటే ఎవరన్నా 4G 5G అంటే అందరూ ఓజీ చెప్పారు. Okay. సో ఆ హైప్కి తగ్గట్టు సినిమా ఉందా లేదా అనేది విషయం మనం డీప్కి వెళ్ళి చూద్దాం. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది భయ్యా. బయట చెప్పినంత నెగిటివ్గా అయితే లేదు. కొంతమంది ఉంటారు కదా బయట, ఈ జెండా కూలీలు అని చెప్పి పేటిఎం బ్యాచ్, ఫోన్పే బ్యాచ్ వీళ్ళంతా కలిపి అంటే సినిమాని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. పీకే సినిమా పెద్ద దమ్ము ఎవరికి లేదనుకోండి. సో అలా అని చెప్పి ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే మాత్రం నో అని చెప్తా. సో కథ విశ్లేషణకి వెళ్తే స్టోరీ ఎక్కడో 1947లో జపాన్లో స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ సినిమాలో హీరో జపాన్లోనే పుడతాడు. అండ్ అలాగని చెప్పి అక్కడ అందరికీ తిరిగి వచ్చా అంటే నన్ను అడగండి. సో నెక్స్ట్ కొన్ని అనుకోని సంఘటనల వల్ల స్టోరీ జపాన్ నుంచి ముంబై షిఫ్ట్ అవుద్ది. ఈ ఎపిసోడ్ మొత్తం 40 మినిట్స్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే పీకే కెరియర్లోనే బెస్ట్ ఇంట్రొడక్షను, బెస్ట్ స్టోరీ, నరేటివ్ కూడా 40 మినిట్స్. సుజిత్కి నిజంగా ఫ్యాన్ బై మూమెంట్ లాంటిది. చాలా బాగా తీసాడు. టేకింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సెటప్, గెటప్ అన్ని ఎరగొడేసారు భయ్య. ఫస్ట్ 40 మినిట్స్ నాకు తెలిసి పీకే ఫ్యాన్స్ అందరూ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఆ రేంజ్లో ఉంటుంది. సో నేను ట్రైలర్ చూసి ఫ్లాష్ బ్యాక్ ఏంటి భాష రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే దరిద్రం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లోనే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి చూసుకో సినిమా. ఆ 40 మినిట్స్ తర్వాత కంకర్ రోడ్ మీద కాళ్ళు లేక నడిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నేనేమంటానంటే నాకు అర్థం కాదంటే అసలు జాకీ ష్రాఫ్ ఎందుకు తీసుకుంటారు భయ్యా. ఆడు యాక్ట్ చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ అన్నీ కూడా ఫ్లాపే, డిజాస్టర్లో. అసలు ఎవరో దొరకనట్టు ఆని పెట్టుకున్నారు. నాకు అసలు ఆడున్న విషయం తెలియదు ఈ సినిమాలోని. సినిమా చూసే వరకు ఆడు యాక్ట్ చేసిన శక్తి, పంజా అసలు ఎన్ని మూవీస్ అన్ని ఫ్లాపే. ఆని పెట్టుకున్నారు. సాహో, అసలు సాహో సినిమా బాగుంటుంది. నాకు తెలిసి ఐరన్ లెగ్ వల్ల పోయిందేమో అనుకుంటాను ఇప్పుడు కూడా నేను. సరే ఆనే కాదు, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలోని, సంబంధం లేని క్యారెక్టర్స్, సన్నసిరి క్యారెక్టర్స్, స్క్రీన్ అంతా నిండిపోద్ది జనాలతోని. ఓజీఎస్ లిటరల్లీ మీ బ్రో, సంబంధం లేని పనులని చేస్తాడు. అసలు మధ్యలో నేతాజీ, నెహ్రూజీ ఎందుకు బ్రో? నాకు తెలిసి మార్పులు చేర్పులు ఎవరు చేశారో నన్ను అడగండి సినిమాలోని. అసలు ఇవి ఒరిజినల్గా ఉండాలో తెలియదు. స్టోరీ యావరేజ్ రివెంజ్ డ్రామే మనం ప్రెడిక్ట్ చేసేస్తాం. కానీ రివెంజ్తోనే చాలా సినిమాలు హిట్ కొట్టారు. కాకపోతే ఈ సినిమా మైనస్ ఏంటంటే అసలు ఎమోషనల్ కనెక్షన్ ఏం ఉండదు. అంటే ఇప్పుడు రివెంజ్ డ్రామాలో ఆడియన్స్ ఎలాగా ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి. రాజమౌళి గారు ఎందుకు అంత పెద్ద హిట్లు కొడతారు? రివెంజ్ డ్రామా అయినా సరే ఆడియన్స్ ఏంటి ఎమోషనల్ కనెక్ట్ అవుతారు స్టోరీకి. ఈ సినిమాలో మనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు డైరెక్టర్. ఎంతసేపు కూడా మన పీకేగా ఎలివేట్ చేయడానికి చూసాడు. సో ఫ్యాన్స్ అయితే మాత్రం హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ప్రతి సీన్లోనే మన పీకే ఎలివేట్ అయ్యే ఉంటాడు. లక్ ఏంటంటే ఎక్కడ కూడా పీకేని ట్రోల్ చేసే విధంగా ఉండదు. ఇప్పుడు బయట కూడా ట్రోల్ చేసే ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా అన్ని సీన్స్ కూడా పీకేకి పాజిటివ్గా ఉంటాయి. సో ప్రతి సీన్ ఎలివేట్ అయ్యి ఉంటుంది. సీన్ కూడా ఎలివేషన్ కోసం రాశారు అంతే. జస్ట్ అంటే ఇది ఫ్యాన్ బై మూమెంట్ లాంటిది సుజిత్కి. టెడ్డీ తమను ఎరగొట్టేసాడు అసలు. అంటే కొత్తగా బ్యాక్గ్రౌండ్స్ కానీ యాడ్ చేయలేదు ట్రాక్స్ ఏమీని. మనకు ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రాక్స్ సినిమాలో రిపీటెడ్గా యూజ్ చేస్తున్నారు అంతే. కానీ అవి చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బయట కన్నా సినిమాలో చాలా బాగున్నాయి బయట కన్నా. అండ్ మర్చిపోయాను ఇమ్రాన్ హాష్మి. అసలు ఆ ట్రైలర్లోని బయట ప్రీ టీజర్ కట్లు ఎన్ని ఇచ్చారండి ఆయనకి ఎలివేషన్లు. అసలు సినిమాలో ఒక అప్పడం చేస్తారంతే ఆయన్ని. అసలు ఎందుకు తీసుకున్నాడో తెలియదు. అంటే ఆయనకి ఎక్కువ క్యారెక్టర్ ఇస్తే పీకే గారిని డామినేట్ చేస్తాను అనుకున్నారో మరి ఏంటో తెలియదు. అసలు ఇమ్రాన్ హాష్మిని ఈ మాత్రం దానికి ఆయన తీసుకొని వేస్ట్ అండి నిజంగా. ఆయన తీసుకొని డేట్లు, ఎన్ని ఎలివేషన్లు, బర్త్డే కట్లు, ఓరి బాబోయ్ దన్నో. ఇంక మన హీరోయిన్ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఎక్స్ప్రెషన్ క్వీన్ చచ్చిపోద్దులే, అదే కొంచెం మంచిదైంది. కానీ ఆవిడని చూసేవాడు మనకి చిరాకు అనిపించదు స్క్రీన్ మీద. స్టోరీలోనే ఈ హైలో అలా వెళ్ళిపోద్ది. సో ప్రియాంక మోహన్లో అయితే అడ్వాంటేజ్, సినిమాకి మైనస్ ఏం కాదు. సో తమన్కి సినిమా వల్ల కొంచెం యాడ్ ప్లస్ అవుద్ది. ఇంకా అంతకుమించి సినిమా వల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఉండదు. పీకే యాక్టింగ్ అందరికీ తెలిసిందే కదా, ఎరగొడతాడు ఛాన్స్ దొరికితే ఇలాంటి సినిమాలు. సో పీకే యాక్టింగ్ ఓకే, హీరోయిన్ ఓకే, విలన్ అసలు ఈ సినిమాలో పెట్టుకొని వేస్ట్. అంటే ఈ మాత్రం దానికైతే అతను తీసుకొని వేస్ట్. అతను తీసుకున్నప్పుడు నీకు మంచి స్ట్రాంగ్ ఆపోనెంట్ క్యారెక్టర్ ఇవ్వాలి. ఆ రేంజ్ లేనప్పుడు ఎందుకు తీసుకోవడం, ఇంకా మళ్ళీ ఎలివేషన్లు ఎన్ని. సో ఈ సినిమా వల్ల తమకు తప్ప కలిసి వచ్చేది ఎవరికి ఉండదు.
సుజిత్ గారికి నాకు తెలిసి ఈ సినిమా తర్వాత అవకాశాలు ఇంకా తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ హై ఇస్తున్నారు రిలీజ్ ముందు, రిలీజ్ చూస్తే అలాగే ఉంది పరిస్థితి. సో నాకు తెలిసి మీడియం రేంజ్ మూవీస్ తీసుకుంటే కొంచెం బెటర్ బ్రో. సుజిత్ బ్రో, సారీ, బాయ్. డైరెక్టెడ్ బై రన్ రాజా రన్ సుజిత్.